సిటీలో ఐపీఎల్ సందడి నెలకొంది. రేపు సాయంత్రం హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే టికెట్లు దొరకలేదని బ్లాక్లో అమ్ముతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అంటే సిటీలోని క్రికెట్ లవర్స్ కు పండుగే. టీ20లే కాదు, వన్డేలు, టెస్ట్ మ్యాచ్లైనా సరే స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే. ఇక ఐపీఎల్ మ్యాచ్లైతే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ గురువారం హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. గేట్ నెంబర్ 4 నుంచి 7 మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో స్పెషల్గా పార్కింగ్ జోన్లు పెట్టామని చెప్పారు. ఇక్కడ 2000కు పైగా కార్లు, 4000 వరకు బైకులు పార్క్ చేసుకోవచ్చని తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో లైట్లని కూడా ఏర్పాటు చేశామన్నారు హెచ్సీఏ ప్రతినిధులు. ఇక మ్యాచ్కి వచ్చే వారి కోసం దాదాపు 2800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. ఈవ్ టీజింగ్ చేసేవారి కోసం, బ్లాక్ టికెట్స్ అమ్మేవారి కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ కాస్తున్నట్టు చెప్పారు. స్టేడియంలోకి సెల్ ఫోన్స్ తప్ప బ్యాగులు, ఆహార పదార్థాలు, హెల్మెట్స్, సిగరెట్స్, పవర్ బ్యాంక్స్ ని తెచ్చుకోవద్దని సూచించారు పోలీసులు. దాదాపు 35,000 మంది మ్యాచ్లని లైవ్గా చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చే అవకాశాలున్నాయి. మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హెచ్సీఏ ప్రతినిధులు చెబుతున్నా లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు టికెట్లపై క్రికెట్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. మొత్తం టికెట్స్ ఆన్లైన్లో అమ్మడంతో చాలా మందికి దొరకలేదు. గంటల తరబడి స్టేడియంలో పడిగాపులు కాశారు క్రికెట్ ఫ్యాన్స్. టికెట్లను గతంలో లాగా ఆఫ్లైన్లో అమ్మాలంటున్నారు. టికెట్స్ బ్లాక్లో అమ్మకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.